హాయ్ అండి. 'గీతిక' సిరీస్‌లోని ఏడో భాగాన్ని వినండి. హాస్పిటల్ ముందు భయపడుతున్న గీతికతో, "ఏం కాదురా, ఒక్కసారి లోపలికి వెళ్లి చూసి వచ్చేద్దాం అంతే" అంటూ రాధమ్మ బలవంతంగా గీతికను లోపలికి తీసుకువెళ్ళింది. ఆ హాస్పిటల్ బయటకు చిన్నగా కనిపిస్తున్నా, లోపల మాత్రం చాలా ఆధునికంగా, పెద్దగా ఉంది. రాధమ్మ గీతికను నేరుగా చీఫ్ డాక్టర్ రూమ్‌లోకి తీసుకువెళ్ళింది. అక్కడ తెల్లని కోటు, తెల్లని గెడ్డంతో ఎంతో హుందాగా, చూడగానే నమస్కరించాలి అనిపించేలా ఒక వయసు మళ్ళిన సీనియర్ డాక్టర్ కూర్చొని ఉన్నారు. "రండి రాధమ్ గారు, ఎలా ఉన్నారు? జరిగిందంతా తెలిసింది. కార్పొరేట్ హాస్పిటల్ నిర్లక్ష్యానికి నవీన బలైపోయింది" అన్నారాయన విచారంగా. "అవునండి, ఇది నవీన కూతురు గీతిక" అంది రాధమ్మ. ఆ డాక్టర్ నవ్వుతూ, "నాకు తెలుసు. మన హాస్పిటల్లోనే కదా తను పుట్టింది" అన్నారు ఎంతో ఆప్యాయంగా. నవీన పోయినప్పటి నుండి ఈ పిల్లకి డాక్టర్లంటేనే అసహ్యం వేస్తోంది సార్. హాస్పిటల్ పేరు చెప్తేనే ఇదిగో ఇలా వణికిపోతోంది అంది రాధమ్మ బాధగా. ఆ వృద్ధ డాక్టర్ లేచి గీతిక దగ్గరకొచ్చి ఆమె తలపై చెయ్యేసి, "అమ్మాయి గీతూ, హాస్పిటల్ అంటే ప్రాణాలు పోసే స్థలం. ప్రాణాలు తీసేది కాదు. నువ్వు నగరంలో చూసిన కార్పొరేట్ డాక్టర్లా అందరూ ఉండరు. మన హాస్పిటల్‌కి ఎక్కడెక్కడి నుంచో పేద పేషెంట్లు వస్తుంటారు. అలాగే దేశం నలుమూలల నుండి డాక్టర్లు కూడా వచ్చి ఇక్కడ ఉచితంగా సేవలు అందించి వెళ్తుంటారు. ఇప్పుడు నీకు హాలిడేస్ కదా! నువ్వు రోజూ కాసేపు ఇక్కడికి వస్తూ ఉండు. పేషెంట్ల కళ్ళల్లో సంతోషం చూస్తే నీకు డాక్టర్ల పట్ల మళ్ళీ అభిమానం పెరుగుతుంది" అన్నారు. "మీతో 4 మంచి మాటలు చెప్పిద్దామనే ఇక్కడికి తీసుకొచ్చాను సార్" అంది రాధమ్మ. "మంచి పని చేశారు రాధమ్మ గారు. మొదట మీరు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. మీ మెడిసిన్స్ క్రమంగా వాడుతున్నారా? రేపొచ్చి ఒకసారి అన్ని టెస్టులు చేయించుకోండి. ఇప్పుడు ఈ చిన్నారి బాధ్యత మీపై ఉంది కదా" అన్నారాయన. "తప్పకుండా సార్. రేపొచ్చి టెస్టులు చేయించుకుంటాను" అని చెప్పి రాధమ్మ గీతికని తీసుకుని ఇంటికొచ్చేసింది. దారిలో నడుస్తుండగా రాధమ్మ అడిగింది, "ఇప్పుడు కొంచెం భయం పోయిందా గీతూ" అని. "నువ్వు లోపలికి తీసుకువెళ్తుంటే నా గుండె ఆగినంత పనయిందమ్మమ్మా" అంది గీతిక దీర్ఘంగా ఊపిరి తీసుకుంటూ. "నేను రేపు టెస్టులు చేయించుకోవడానికి వెళ్తున్నాను కదా! నువ్వు కూడా నాతో పాటు రా. నెమ్మదిగా నీకు ఆ భయం పోతుంది" అంది. గీతిక కాసేపు ఆలోచించి, "అమ్మో! నేను రానమ్మమ్మా. అయినా రేపు నువ్వు నిజంగానే టెస్టులు చేయించుకుంటావా? కానీ ఆ డాక్టర్ మాత్రం చాలా మంచివారే కదా అమ్మమ్మ" అంది నెమ్మదిగా. ఆమె మనసులోని పగ స్థానంలో కొత్త ఆశ చిగురించటం ప్రారంభమైంది. కానీ గీతికకు ఇంకా భయం వెంటాడుతూనే ఉంది. ఏదో తెలియని భయం. రాత్రి నిద్రలో కూడా ఆమె కలవరిస్తూనే ఉంది. "అమ్మా, నాన్న, నన్ను వదిలి వెళ్ళిపోకండి ప్లీజ్" అంటూ గట్టిగా అరిచింది. పక్కనే పడుకున్న రాధమ్మ కంగారుగా లేచి గీతికను తట్టి లేపింది. "ఏమైందిరా గీతూ? కలలోంచి ఉలిక్కిపడ్డావు. ఇదిగో కొంచెం మంచినీళ్ళు తాగి పడుకో" అంది గ్లాస్ చేతికి అందిస్తూ. గీతిక వణుకుతున్న చేతులతో నీళ్లు తాగి అమ్మమ్మని గట్టిగా పట్టుకుని పడుకుంది. "అమ్మమ్మ ప్లీజ్, రేపు నువ్వు హాస్పిటల్కి వెళ్ళొద్దు" అంది దీనంగా. "అదా నీ భయం? దాని గురించి ఉదయం చూద్దాంలే. ప్రశాంతంగా పడుకో" అంది రాధమ్మ. "లేదమ్మమ్మ, నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను ప్రామిస్ చెయ్యి. నువ్వు లేకపోతే నేను అస్సలుండలేను" అంది గీతిక కళ్ళల్లో నీళ్లతో. రాధమ్మ ఆమె తలపై నిమురుతూ, "నేనెక్కడికి పోతానురా? కాకపోతే నేను నీకు తోడుగా, ఆరోగ్యంగా ఉండాలి కదా! అందుకే డాక్టర్ గారు చెప్పినట్టు టెస్టులు చేయించుకుంటే నా ఆరోగ్యం ఎలా ఉందో తెలుస్తుంది" అంది నచ్చచెప్తూ. "అయితే నేను కూడా నీతో పాటు హాస్పిటల్‌కొస్తాను. నువ్వొక్కదానివే వెళ్తే నువ్వు తిరిగి వచ్చే వరకు నేనిక్కడ భయపడుతూ ఉండలేను" అంది. "సరేరా, ఇద్దరూ కలిసే వెళ్దాం. హాస్పిటల్ పని అవ్వగానే నీ స్కూల్ అడ్మిషన్ కోసం కూడా వెళ్ళాలి" అంది రాధమ్మ. గీతిక కాసేపు శూన్యంలోకి చూస్తూ, "అమ్మమ్మ, నాకిదంతా చాలా కొత్తగా, భయంగా ఉంది. నేనిక్కడ సర్దుకోగలనా? చదవగలనా? అమ్మా, నాన్న ఇద్దరూ ఇప్పుడు నాతో లేరు. ఒకరిని దేవుడు లాక్కుంటే ఇంకొకరు నన్ను వద్దు అనుకుని నీ దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు" అంది గొంతు పూడుకుపోతుండగా. రాధమ్మ గీతికి గెడ్డం పట్టుకుని, "అలా అనుకోకూడదు గీతూ. నీ చదువులో మీ అమ్మని చూసుకో"
నీకు మంచి మార్కులొచ్చినప్పుడు మీ అమ్మ మొఖంలో కనిపించే సంతోషాన్ని గుర్తు తెచ్చుకో. నీకు తోడుగా కనిపించకుండా మీ అమ్మ, కనిపిస్తూ ఈ అమ్మమ్మ ఎప్పుడూ ఉంటారు అంది ధైర్యం చెప్తూ. గీతిక అమ్మమ్మ వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అమ్మమ్మ, నువ్వు ఎంత బాగా మాట్లాడతావో తెలుసా? ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు కదా! ఇవన్నీ ఎలా నేర్చుకున్నావు? నీ మాటలు నన్ను చాలా మోటివేట్ చేస్తున్నాయి అంది ఆరాధనగా. రాధమ్మ పెదవులపై ఒక చిన్న చేదు నవ్వు మెరిసింది. నా జీవితం నాకు నేర్పిన పాఠాలు చాలా ఉన్నాయిరా గీతూ. ఆ అనుభవాలే నా చేత ఇలా మాట్లాడిస్తున్నాయి. జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా మళ్ళీ మన ప్రయాణాన్ని కొనసాగించాలి. అదే జీవితం. ఇక పడుకో, రేపొద్దుటే లేవాలి అంది. మరుసటి రోజు ఉదయం గీతిక అల్లారం కంటే ముందే లేచింది. రాధమ్మకు ఇంట్లో పనులన్నీ చేయడంలో సహాయం చేస్తూ, అమ్మమ్మ, త్వరగా హాస్పిటల్కి లేట్ అవుతోంది అంటూ తొందర పెట్టింది. హాస్పిటల్కి వెళ్ళాక రాధమ్మకు టెస్టులు చేస్తుంటే గీతిక పక్కనే నిలబడి ఎంతో ఆసక్తిగా చూసింది. డాక్టర్ నారాయణ టెస్ట్ రిపోర్ట్స్ చూస్తూ, ఏమ్మా గీతూ, ఇప్పుడు హాస్పిటల్ అంటే భయం పోయిందా అన్నాడు నవ్వుతూ. ఆ పోయింది సార్ అంది గీతిక తలూపుతూ. రాధమ్మ గారికి బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంది. ఈ టాబ్లెట్స్ ఎలా వేసుకోవాలో చెప్తాను, జాగ్రత్తగా విను అంటూ ఆయన గీతికకు మందుల ప్రిస్క్రిప్షన్ వివరించారు. గీతిక ఒక బాధ్యత గల పెద్దమ్మాయిలా వాటన్నిటినీ శ్రద్ధగా మనసులో నోట్ చేసుకుంది. ఇకపై మీ అమ్మమ్మను నువ్వే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అన్నారాయన. పైకి ధైర్యంగా కనిపిస్తున్న లోపల గీతుకి చిన్న భయం అన్నమాట నిజమే. కానీ తనని తాను మోటివేట్ చేసుకుంటూ దాన్ని అధిగమించటానికి ప్రయత్నిస్తోంది. అమ్మమ్మకు ఒంట్లో ఓపిక లేనప్పుడు అమ్మే చూసుకునేది. ఇప్పుడు అమ్మ లేదు కాబట్టి అమ్మమ్మ బాధ్యత నాదే అని మనసులో నిశ్చయించుకుంది. హాస్పిటల్ నుండి నేరుగా ఇద్దరూ స్కూల్కి బయలుదేరారు. విరించి ఇచ్చిన స్కూల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్స్ ఫైల్ని గీతిక జాగ్రత్తగా పట్టుకుంది. వాళ్ళు స్కూల్ ఆఫీస్ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఒక వ్యక్తి వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.